అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు భోజరాజు కథలలో 2 ఆసక్తికరమైన కథలను చెప్పుకుందాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు భోజరాజు గొప్ప వీరుడే కాకుండా గొప్ప కళాపోషకుడు కూడా. ఇతడు కవులను, పండితులను ఎంతగానో ఆదరించేవాడు. స్వతహాగా తానే కవి కావడం వల్ల కవులతో రోజు సభ ఎంతో వినోదాత్మకంగా జరుగుతూ ఉండేది. అమరావతి పట్టణంలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. పండితుడి భార్య, వీళ్ల కుమారుడు, అతడి భార్య, ఈ నలుగురు పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవారు. భోజరాజు గొప్పతనాన్ని విన్న వీళ్లు భోజరాజును కలుసుకుని సహాయం పొందాలని నిర్ణయించుకుని భోజరాజు రాజధాని అయిన దారానగరానికి బయలుదేరారు. అలా నలుగురు బయలుదేరి దారానగరాన్ని చేరుకోబోతున్నంతలో మధ్యలో వాళ్లకు ఒక పండితుడు కనిపించాడు. అతడు వీళ్ళని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు, వేద శాస్త్రాలు బాగా తెలిసిన భోజరాజును కలుసుకోవాలని వెళ్తున్నాము అని సమాధానం ఇస్తాడు. దానికా పండితుడు, మీరనుకున్నట్టు భోజరాజుకు వేద శాస్త్రాలు ఏమీ తెలియదు, అసలు అతనికి చదువే రాదు, లేకపోతే నాలాంటి వాడికి నా తలరాతకు మించిన ధనం ఇస్తాడా అని అంటాడు. ఇలా అంటూ ఆ పండితుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇది విన్న పండితుల కుటుంబం ఎంతో సంతోషించి ముందుకు బయలుదేరుతారు. దారా నగరాన్ని చేరుకున్న వీళ్లు ఊరి బయట ఉన్న మర్రి చెట్టు వద్ద ఆగి భటుల ద్వారా తాము రాజును కలుసుకోవాలని అనుకుంటున్నామని, రాజుకు సరస్వతి కుటుంబం బయట వేచి ఉన్నది అని చెప్పమని సందేశాన్ని పంపిస్తారు. భటుడు వెళ్ళి రాజు వద్ద ఈ విషయం చెబుతాడు. ఇది విన్న రాజు, నిజంగా బయట వేచి ఉన్నవారు సరస్వతి కుటుంబమా కాదా అని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆ భటుడి వద్ద ఒక గిన్నె నిండా పాలు ఇచ్చి పంపిస్తాడు. ఆ భటుడు పాలు నిండిన గిన్నెను తీసుకుని వెళ్ళి పండితుడికి ఇస్తాడు. పండితుడు రాజు ఏం చెప్పబోతున్నాడో గ్రహిస్తాడు. దారానగరం మొత్తం ఈ పాలు నిండిన గిన్నెలాగా ప్రజలతో నిండి ఉందని, వేరే వాళ్లు వచ్చి ఉండటానికి స్థలం లేదని రాజు అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేస్తాడు. ఇది గ్రహించిన పండితుడు ఆ పాలలో కాస్త చక్కెరను కలిపి మళ్ళీ భటుడికిచ్చి పంపిస్తాడు. అంటే స్థలం లేకపోయినా ఈ చక్కెర పాలలో ఎలా కరిగిపోయిందో అలాగే వాళ్ళు కూడా ప్రజలలో కలిసిపోయి జీవిస్తామని అర్థం వచ్చేటట్టు పంపిస్తాడు పండితుడు. భటుడు వచ్చి జరిగిన విషయాన్ని చెబుతాడు. పండితుడి తెలివితేటలు రాజును ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే రాజు ఇంకొక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన దుస్తులను మార్చుకుని మారువేషంలో పండితుడి కొడుకు సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరారని తెలిసి ఆ స్థలానికి చేరుకుంటాడు. అక్కడ పండితుడి కొడుకు సంధ్యావందనం చేసుకునే ముందు చెరువులో స్నానం చేసి చెరువు వద్ద వచ్చి కూర్చుంటాడు. రాజు కూడా చెరువు దగ్గర కూర్చుని చెరువులోని నీటిని దోసెళ్లలో పట్టుకుని తాగుతూ పండితుడి కొడుకును చూస్తాడు. రాజు ఉద్దేశం, బ్రాహ్మణుడైనటువంటి అగస్త్యుడు ఇలా దోసిళ్లలో నీళ్లు తాగుతూ చెరువులోని నీటినంతటినీ ఖాళీ చేశాడు. బ్రాహ్మణుడైనటువంటి నువ్వు కూడా ఆ పని చేయగలవా అని అర్థం. విషయాన్ని గ్రహించిన పండితుడి కుమారుడు పక్కనే ఉన్న గులకరాళ్లను చెరువులో పడవేయసాగాడు. దాని అర్థం, శ్రీరామచంద్రుడు క్షత్రియుడు, భోజరాజు కూడా క్షత్రియుడే. శ్రీరామచంద్రుడు నీళ్లలో రాయిని వేసి తేలేటట్టు చేశాడు. మరి ఆ పని క్షత్రియుడైనటువంటి నువ్వు చేయగలవా అని అర్థం. ఈ విషయం గ్రహించిన భోజరాజు ఈ సమాధానానికి ఎంతో సంతోషించి, నిస్సందేహంగా వీళ్ళది సరస్వతి కుటుంబమే అని అనుకుని ఆ నలుగురిని సభకు పిలిపించి ఎన్నో కానుకలు ఇచ్చి పంపించాడు. మరొక కథను విందాం. భోజరాజు ఆస్థానంలో కూడా కాళిదాసు అనే పేరుగల కవి ఉండేవాడు. కాళిదాసు గొప్ప కవి, పండితుడు. భోజరాజుకు కాళిదాసు అంటే ఎంతో ఇష్టం. అయితే ఒకసారి భోజరాజుకు కాళిదాసుకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో కాళిదాసు కోపగించుకుని భోజరాజు ఆస్థానం వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్లిన కాళిదాసు అజ్ఞాతంలో జీవించసాగాడు. భోజరాజుకు కాళిదాసు వెళ్ళినప్పటినుంచి ఏమీ బాగాలేదు. సభ అంతా బోసిపోయినట్లుగా అనిపించసాగింది. దాంతో ఎలాగైనా కాళిదాసును వెనక్కి రప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే కాళిదాసును రప్పించుకోవడానికి అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి
ఒక ఉపాయం ఆలోచించి భోజరాజు ఎవరైతే ఇంతకు ముందు ఎవ్వరూ వినని ఒక కవిత్వాన్ని చెబుతారో దానికి 1,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటిస్తాడు. తరువాత భోజరాజు 3 కవులను ఎన్నుకుంటాడు. అందులో మొదటి వ్యక్తి ఏకసంతాగ్రాహి. అంటే అతడు ఏ శ్లోకాన్నైనా ఒక్కసారి వింటే చాలు, దాన్ని మళ్ళీ అలాగే చెప్పగలడు. ఇక రెండవవాడు 2 సార్లు వింటే ఆ శ్లోకాన్ని చెప్పగలడు. మూడవవాడు 3 సార్లు వింటే ఆ శ్లోకాన్ని తిరిగి అదే విధంగా చెప్పగలడు. ఇలా 3 కవులను ఎన్నుకుంటాడు భోజరాజు. ఈ ప్రకటనతో చాలామంది కవులు కొత్తగా కవిత్వం చెబుతామని ముందుకు వస్తారు. అలా వాళ్ళు కవిత్వం చెప్పగానే భోజరాజు నియమించిన 3 కవులలో ఏకసంతాగ్రాహి అయిన కవి ఆ కవిత్వాన్ని వెంటనే చెప్పి వినిపిస్తాడు. ఇక 2 సార్లు విన్నాడు కాబట్టి రెండవ కవి కూడా ఆ కవిత్వాన్ని వినిపిస్తాడు. 3 సార్లు అయిన తర్వాత మూడవ కవి కూడా ఆ కవిత్వాన్ని వినిపిస్తాడు. అలా ఈ 3 కవులు చెప్పడం వల్ల ఈ కవిత్వం కొత్తది కాదని, ముందుగా విన్నదే అని, కాబట్టే ఈ 3 చెప్పగలిగారని నిరూపించసాగారు. అలా ఎవరు విజేతలు కాలేకపోతారు. ఈ విషయం అజ్ఞాతంలో నివసిస్తున్న కాళిదాసు దాకా చేరుకుంటుంది. దాంతో కాళిదాసు ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి పిలిచి కాగితంపై ఒక శ్లోకాన్ని రాసి పంపిస్తాడు. ఆ శ్లోకం అర్థం: ఓ భోజరాజా, నీ తండ్రి గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు. అతడు నా వద్ద 99 కోట్ల విలువగల రత్నాలను అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయం అందరి పండితులకు తెలుసు. కాబట్టి నిన్ను నా అప్పును తీర్చమని వేడుకుంటున్నాను. అయితే మీ పండితులు దీనికి ఒప్పుకోక ఇంతకు ముందు ఇది వినలేదని అన్నారంటే ఇది నా కొత్త కవిత్వంగా భావించి నాకు 1,00,000 రూపాయలు ఇప్పించగలరు అని రాసి ఉంది. సభలోకి వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడి చేతిలోని కాగితంలో గల ఈ శ్లోకాన్ని చదవగానే కవులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒకవేళ వాళ్ళు దీనిని చెప్పినట్లయితే కనుక అది నిజమని నిరూపించబడుతుంది. దాంతో రాజు అతడికి 99 కోట్లు ఇవ్వవలసి వస్తుంది. అలా ఒప్పుకోక ఇది కొత్తదని, తాము ఎప్పుడూ వినలేదని చెబితే గనక రాజు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి 1,00,000 రూపాయలు ఇవ్వవలసి వస్తుంది. అంతా విన్న భోజరాజుకు ఇంత తెలివిని ఉపయోగించి ఈ శ్లోకాన్ని రాసింది మరెవరో కాదని కాళిదాసే అని అర్థమవుతుంది. భోజరాజు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి 1,00,000 రూపాయలు చెల్లించి అతడిని పిలిచి తనకు ఈ శ్లోకాన్ని ఇచ్చిన అతడి పేరు, అతడు ఎక్కడ ఉంటాడో చెప్పమని అడుగుతాడు. అలా భోజరాజు వృద్ధ బ్రాహ్మణుడి వద్ద నుంచి కాళిదాసు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అక్కడికి స్వయంగా తానే వెళ్ళి కాళిదాసును కౌగిలించుకుని మళ్ళీ తన సభకు తీసుకుని వస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.